మా కోవిడ్ వారియర్ గారికి నమస్కారం. అసలు మీకు మంచి బొకే తీసుకొచ్చి గట్టిగా ఒక హగ్ ఇవ్వాలనుకున్నాను. రియలీ ఈ అవార్డు వచ్చిందని కాదు కానీ మ్యామ్, రియల్గా మీ దగ్గర నేను ఎప్పుడు చూసినా మిమ్మల్ని నిజంగానే ఒక వారియర్ కనిపిస్తారు మీలో నాకు. రియలీ ఒక అమ్మాయికి ఈ రోజు నేను ఒక అమ్మాయికి ఒక మంచి చేశాను, ఒక మంచి చెప్పాను అని అంటే ఆ రోజు మీ మొహం చూడాలి నేను. అసలు వీడియో కాన్ఫరెన్స్ ఏంటి మ్యామ్, అంత సంతోషపడిపోతున్నారు. మాకోసం ఏమన్నా విశేషం ఏమైనా ఉంటే చెప్తారా? ఏం లేదండి, ఇట్ ఈస్ మానవ అక్రమ రవాణా యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఇది వరకు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో మనకు కేవలం 7 ప్లేసెస్లో ఉండేవి. ఓకే. తెలంగాణ ఏరియాలో 3, ఆంధ్ర ఏరియాలో 4. నౌ ఆల్ 31 పోలీస్ డిస్ట్రిక్ట్స్ గాట్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ ఎస్టాబ్లిష్ అయిపోయాయి డీజీ గారి ఆర్డర్స్ వల్ల. ఓకే. అండ్ ఇట్ ఈస్ గ్రాస్ రూట్ లెవెల్ ట్రైనింగ్, వాళ్ళు ఎలా పని చేయాలి మానవ అక్రమ రవాణా విషయంలో, కేసెస్ ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేయాలి దాని మీద. అండ్ ఆఫీసర్స్ అందరూ గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళు ఆల్రెడీ చేసిన వర్క్ షేర్ చేసుకుంటున్నారు చాలా ప్రౌడ్గా. వాట్ ఎవర్ దే హ్యావ్ డన్, ఇట్ మేక్స్ అస్ వెరీ హ్యాపీ టు లిసన్ టు దెమ్. అవును మ్యామ్, మీరు మీ ఫేస్లో నాకు కనిపిస్తున్న సంతోషం, ఏదో అచీవ్ చేసిన ఆ సంతోషం నేను ఐ కెన్ మేక్ ఇట్ అవుట్. అంటే ఎవరైనా సరే ఆ టైంలో ఎవరైనా ఉంటే కనుక. మీ ఫస్ట్ ఇంటర్వ్యూ అప్పుడు మ్యామ్ నేను అక్కడ ఆఫీస్కి వచ్చినప్పుడు ఇలానే ఒక 1 hour కూర్చున్నాను. అప్పుడు మీరు ఒక అబ్బాయి అప్పుడే వాళ్ళు ఏదో ఊరి నుంచి వచ్చేసినప్పుడు కూర్చోపెట్టి కౌన్సిల్ చేసిన రోజున అప్పుడు చూశాను. మళ్ళీ ఈ రోజున మీ ఫేస్లో అమ్మాయి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ సంతోషం మీ కళ్ళల్లో నాకు క్లియర్గా కనిపిస్తాను. వన్ ఆఫ్ ద ఉమెన్ ఎస్ఐస్, ఓకే, ఒక పాప 2.5 years old మిస్ అయిన అమ్మాయి కేవలం బికాజ్ ఒక పోలీస్ ఆఫీసర్ ఒక అడుగు ముందుకు వేస్తే, అంటే కొంచెం ఇన్వాల్వ్ అయితే వర్క్లో, కొంచెం ప్యాషన్ ఉంటే ఎంత పని చేయొచ్చు అన్నది హర్ లిటిల్ అంటే డెడికేషన్ టువర్డ్స్ వర్క్ ప్రూవ్డ్ అన్నట్టు. ఆమె 2.5 years ఏజ్లో మిస్ అయిన పాపను 15 years తర్వాత మళ్ళీ షీ ట్రేస్డ్ సైబరాబాద్ లిమిట్స్లో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లోనే ఎస్ఐ. షీ వాజ్ షేరింగ్ హర్ స్టోరీ. ఓకే. హౌ షీ ట్రేస్డ్ అండ్ ఆల్ దట్. ఇట్ ఈస్ అన్ అమేజింగ్ స్టోరీ. మ్యామ్ కోవిడ్ అంతా అలా గడిచింది, చాలా సన్నబడిపోయారు మ్యామ్. యాక్చువల్లీ మీరు ఐఎమ్ రియలీ సో సర్ప్రైజ్, చాలా సన్నబడిపోయారు. కోవిడ్ హ్యాస్ గివెన్ లాట్ ఆఫ్ ఇంటర్నల్ ఏమంటారు అంటే ఇంట్రోవర్షన్ ఇన్ టు అవర్ లైఫ్స్, దట్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. అంటే అతి దగ్గర నుంచి వాట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ వీ హ్యావ్ సీన్. ఎలా నడిచింది మ్యామ్ కోవిడ్ ఉన్న సిచ్యువేషన్స్ అని? ఏమిటంటే అంటే యాజ్ ఫ్రంట్ లైన్ డిపార్ట్మెంట్, ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ ఇఫ్ ఐ పుట్ ఇట్ ఆన్ ఎ పాజిటివ్ నోట్లో చెప్తే, యూనిఫామ్ వేసుకున్నందుకు అతిపెద్ద మానవీయ అవకాశం పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చినట్టు. టు సర్వ్, భగవంతుడు ఎక్కడో లేడు, మన సాటి హ్యూమన్ బీయింగ్స్లో ఉన్నాడని ప్రూవ్ చేయడానికి సేవ చేసే ఒక అవకాశం వచ్చింది. అది ఐ థింక్ ఎవ్రీవేర్, ఎంటైర్ వరల్డ్ పోలీస్ వితౌట్ ఎక్సెప్షన్, ఎవ్రీవేర్ దే హ్యావ్ షోన్ దట్ మనము ఏ కెరియర్ చూస్ చేసుకున్నా ఇలాంటి కెరియర్లో సేవ చేయడానికి ఇంతకంటే గొప్ప అవకాశం రాదు అన్నట్లు ఎవ్రీబడి హ్యాస్ వర్క్డ్. అండ్ అలాంటి ఒక ఫోర్స్లో భాగంగా ఉన్న ఎనీబడి ఇంక్లూడింగ్ మీ, ఐ థింక్ ఇట్ ఈస్ సంథింగ్. అంటే ఒకవైపు ఎంత హ్యూమన్ ట్రాజెడీ చూసినా కూడా ఇంకోవైపు భగవంతుడు మాకే అవకాశం ఇచ్చాడు చేయడానికి అన్నట్టు మేము తప్ప ఎవరు కనపడలేదు. కాబట్టి రియల్లీ ఇట్ ఈస్ ఆ 2 కాంట్రాస్ట్ మధ్యలో అండర్స్టాండింగ్ యాక్చువల్లీ అలాంటి క్యాటాస్ట్రోఫిక్ సిచ్యువేషన్లో హ్యూమన్ రిలేషన్స్ని అతి దగ్గర నుండి, ఒకరు చాలా ప్రేమగా ఉన్నవాళ్ళు, ఒకరినొకరు దేనికోసమో బతికిన వాళ్ళు, ఏది ఇంపార్టెంట్ అన్నది గుర్తిస్తున్నారు అన్నది మేము చాలా అతి దగ్గరగా చూసాము. అట్ ద సేమ్ టైం కొన్ని కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళకు కూడా అవసరం ఒక పోలీస్దే వచ్చింది ఫర్ ఎవ్రీథింగ్. బిగ్ ఇండస్ట్రీ కావచ్చు, ఒక స్మాల్ ఇండివిజువల్ కావచ్చు, అందరికీ మా అవసరం రావడం మాకు ఒక అవకాశంగా భావించి చేసినందుకు ఐ థింక్ దట్ ఈస్ వేర్ ద ఎంటైర్ ఫ్రేమ్ ఆఫ్ కోవిడ్ పోలీసింగ్ ఈస్. కానీ మ్యామ్ యాజ్ ఎ మదర్ ఒక మాటలు చెప్పండి, అది ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా మదరే కదా. సో చిన్న చిన్న ఉద్యోగాలు పార్ట్ టైం చేసుకునే వాళ్ళు, మాకు షూట్ ఉన్నప్పుడే ఆఫీస్కి వెళ్తాం, షూట్కి వెళ్తాం, మిగతాది ఇంట్లో ఉంటేనే అసలు పిల్లల్ని మేనేజ్ చేయడం, వాళ్ళని ఫాలో అప్ చేసుకోవడం,
ఇది చేశారా చేయలేదా, తిన్నారా లేదా, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక మానిటరింగ్ అనేది చేయడం అనేది ఎంత కష్టమైపోయిందో మదర్కి. యాజ్ ఐపీఎస్ ఆఫీసర్ నాకు అనిపిస్తుంది ఏంటంటే అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారండి బాబు నిజంగా. అంటే పిల్లలు కూడా దే ఆర్ వెరీ అండర్స్టాండింగ్ బేసికలీ, అండ్ పిల్లలు దే ఆర్ వెరీ డైనమిక్, అండ్ నేను అంటాను దే ఆర్ వెరీ బ్యూటిఫుల్ క్రీచర్స్. అండ్ వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ని కూడా మనకంటే చాలా బాగా అర్థం చేసుకుంటారు. ఓన్లీ థింగ్ ఈజ్ మనం దాంట్లో ఫిక్సప్ అయిపోతే దే విల్ మేక్ దేర్ లైఫ్స్, మనం వాళ్ళ లైఫ్స్ని అన్హ్యాపీ చేయకుండా ఉంటే చాలు. డోంట్ యు థింక్ సో? యూ ఆల్వేస్ పాజిటివ్. అంటే పిల్లల వైపే మీరు మాట్లాడతారు మ్యామ్, అస్సలు నిజంగా కదా. అండ్ ఇంకోటి చూడండి, మనము ఇంత వయసులో లేని జిజ్ఞాస, లేని నాలెడ్జ్, లేని ఎక్స్పోజరు, లేని వెరీ ఓపెన్నెస్ ఇప్పుడున్న యంగ్స్టర్స్లో ఉంది. దే డోంట్ వాంట్ పక్కనున్న వాళ్ళు నా కాస్టా, లేకపోతే నా అంత డబ్బు ఉందా, నా హోదా, నా అంతస్తా ఏమీ చూసుకోరు, అవసరం లేదు వాళ్ళు. దే ఆర్ వెరీ ఓపెన్ టు ఎనీ ఐడియా. దట్ ఇట్ సెల్ఫ్ గివ్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ. ఈ మధ్య నన్ను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అడిగారు ఇంటర్వ్యూకి వెళ్తే, అంజలి మీరు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ నువ్వు ఆలోచించేది ఏంటి అని. ఏ పార్టీ వాడు, ఎవరు, ఆ తర్వాత అన్నారు. ఆ తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఏ కమ్యూనిటీ అనేది చూస్తారు, కామన్ మన ప్రతి ఒక్కళ్ళు చేసేది అదే అని చెప్పని. నిజంగా మ్యామ్ ఇలాంటి సిచ్యువేషన్స్ని అంటే మన నెక్స్ట్ జనరేషన్స్ ఓవర్కమ్ చేసేస్తాయంటారా? ఏ కమ్యూనిటీ అన్నది చూడాల్సిన పరిస్థితి వచ్చిందని చాలామంది భావించి ఓటు వేయట్లేదేమో అని. సో ద యంగ్స్టర్స్ విల్ చేంజ్ ఎంటైర్ సినారియో. ఐ థింక్ యూత్ విల్ చేంజ్ ఇట్. ఎందుకు మనం ఇండిపెండెంట్ పార్టీస్ని మన కంట్రీలో ఇన్వైట్ చేయలేదా, అఖండ మెజారిటీస్తో గెలిపించలేదా, ఇప్పుడేమి గవర్నమెంట్స్లో లేవా? ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ అండి. కరెక్ట్. యాజ్ లాంగ్ యాజ్ యంగ్స్టర్స్ ఆర్ కాన్షియస్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు దెమ్, ఆ కాన్షియస్నెస్ పబ్లిక్లో పోనంత వరకు, అండ్ పోదు కూడా, అండ్ ఇట్ వోంట్ గో. అండ్ ఇంత యంగ్ పాపులేషన్తో కాన్షియస్నెస్ ఎలా పోతుందండి? ఇట్ విల్ కమ్. ఇందాక మీరు అన్నట్టుగా విమెన్ ట్రాఫికింగ్ ఒక్కటే కాదండి, ఇట్స్ టోటల్ చైల్డ్ ట్రాఫికింగ్ అని అంటున్నారు మీరు. అంటే ఇది సొసైటీతో కూడుకుని ఉంది కదా మ్యామ్, దీన్ని మనం నిర్మూలించాలి అని అంటే సొసైటీలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యే ఉంటుంది ఈ సమస్యకి. సో ఈ సందర్భంగా మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారు? అంటే ఇలాంటి పరిస్థితులు ఏమన్నా మీరు చూస్తే మాకు ఇంటిమేట్ చేయండి అనో, లేకపోతే వాళ్ళకి ప్రజలను ఉద్దేశించి ఈ సందర్భంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే అక్రమ రవాణా అన్నది మనుషుల్లో దేనికోసమైనా మనుషులను అక్రమ రవాణా చేయొచ్చు. పెళ్లి పేరుతో చేయొచ్చు, లేదంటే పని పేరుతో చేయొచ్చు, దేన్నైనా దోపిడీ చేయొచ్చు కదండి. అండ్ తర్వాత పిల్లల్ని సెక్స్ ట్రాఫికింగ్ చేయొచ్చు, లేబర్ ట్రాఫికింగ్ చేయొచ్చు, బాండెడ్ లేబర్ చేయొచ్చు. అది ఎలా గుర్తిస్తాము అంటే, ఇప్పుడు రోడ్డు మీద పిల్లల్ని బెగ్గింగ్ చేస్తుంటారు. బెగ్గింగ్ చేస్తున్నప్పుడు నువ్వు యూ గో లైక్ ఎ కామన్ సిటిజన్, యూ థింక్ ఇట్ ఈస్ నాట్ మై జాబ్. నంబర్ 1, నా జాబ్ కాదని ఒకటి అనుకుంటా, యూ విల్ హ్యావ్ పిటీ. డెఫినెట్గా మీరు వాళ్ళ మీద సానుకూల దృక్పథమే ఉంటుంది, అయ్యో అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. కానీ చేయాలి అన్న నాది కూడా దీంట్లో పాత్ర ఉంది అని ఒకటి తెలియకపోవడం, 2 ఒకవేళ ఉంటే కూడా ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియకపోవడం, తెలుసుకోవడానికి అసలు ప్రయత్నం చేయకపోవడం, 3 అండ్ 4 ఒక ప్రీ కన్సీవ్డ్ ఒపీనియన్స్. అంటే గవర్నమెంట్ అంటే కరప్ట్, గవర్నమెంట్ చెయ్యదు, మేము చెప్పిన పలానా వాళ్ళు వినరు, మీడియాకు చెప్తే ఇలాగే, ఆ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్, ఇవన్నిటి వల్ల ప్రాబబ్లీ మనము ఇంత గ్లోబల్ ఇష్యూని మనం కొంత నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, మేము January 1 నుంచి 31 ఆపరేషన్ స్మైల్ అని చిల్డ్రన్ హూ ఆర్ వల్నరబుల్ కండిషన్స్లో ఉన్న పిల్లల్ని చాలామందిని రెస్క్యూ చేయడం జరుగుతుంది, అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి. దానిలో 3200 మంది పిల్లల్ని రెస్క్యూ చేశాం. చాలా వరకు హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ చైల్డ్ లేబర్. ఎవరు పెడతారు చైల్డ్ లేబర్లో? అండ్ ఇట్ ఈస్ పేరెంట్స్. అండ్ పేరెంట్స్ ఎందుకు పెడతారు? ఏమనంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ పావర్టీ ఇష్యూ, ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ కన్సర్న్ టు యువర్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ మైండ్. అంటే నేను కరోనా టైంలో 24 గంటలు పిల్లల్ని ఇంట్లో పెట్టుకోలేకపోతున్నాము, పనిలో పెడితే బయట ఉంటారు కొన్ని రోజులు, డబ్బుకు డబ్బు వస్తుంది, ఇదే ఆలోచననే ఉంది. కానీ ఒక చైల్డ్కి ఇన్ని రైట్స్ ఉన్నాయి, ఐ కెనాట్ ఎంప్లాయ్ ఏ చైల్డ్
అన్న అవేర్నెస్ ఇగ్నరెన్స్లో ఉన్న వాళ్ళని ఎడ్యుకేటెడ్ పీపుల్ తీసుకొని రావాలి, వాళ్ళని కౌన్సిల్ చేయాలి. అండ్ వాట్ ఈస్ గవర్నమెంట్ అండి? ఇట్ ఈస్ మినిస్క్యూల్ వెన్ ఇట్ కంపేర్స్ టు ద ఎంటైర్ పాపులేషన్, ఎంటైర్ సొసైటీ. ఎవ్రీబడి షుడ్ ప్లే దేర్ రోల్. వాట్ ఐ ఫీల్ ఇస్, ఇఫ్ యూ సీ, you come us, you tell us, you volunteer with us, you partner with us as an institution. మీకు ఒక చిన్న కంపెనీ ఉంది అంటే మీకు ఒక చిన్న ఇన్స్టిట్యూషన్ ఉంది, you partner with us, we will do, we can do. Maybe 10 times లో 3-4 times చేయలేకపోవచ్చేమో, బట్ that should not make us not to do the things. సేమ్ మన ఇంట్లో పాప ఉంటుంది, మన ఇంట్లో బాబు ఉంటాడు, మనం వీఆర్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ ఒక్క పూట మీల్ మిస్ అయినా కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ మిస్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నాము. డస్ ఇట్ నాట్ అప్లై సేమ్ టు ఎనీ చైల్డ్ అక్రాస్? అది ఓన్లీ పోలీస్ మ్యాన్కే ఉండాలా, లేదంటే ఒక ఎన్జిఓకే ఉండాలా? ఇట్స్ నాట్ లైక్ దట్ కాన్షియస్నెస్, దట్ అవేర్నెస్ ఎప్పుడైతే సొసైటీలో వస్తుందో, అది ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ ఈ పని చేస్తుంది కాబట్టి వాళ్ళు చెయ్యాలి అని అనుకోవడం కంటే వాళ్లకు నేను సహకరించాలి, వాళ్లకు నేను ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయాలి. వన్ గుడ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మేము ఇంజనీరింగ్ కాలేజెస్లో, మోస్ట్లీ డిగ్రీ కాలేజెస్లో వాలంటీరిజం అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. అంటే ప్రతి 4 years ఇంజనీరింగ్ డిగ్రీ ఉంటే ఎవ్రీ ఇయర్ 30 members దే బికమ్ వాలంటీర్స్, అండ్ దే కెన్ టేక్ పార్ట్ ఇన్ ఎనీ యాక్టివిటీ ఆఫ్ పోలీసింగ్ టు కీప్ సొసైటీ సేఫ్. ఎస్పెషలీ గర్ల్ సేఫ్టీ క్లబ్స్ ఫామ్ చేస్తున్నాం ప్రతి ఇన్స్టిట్యూషన్లో. ఎందుకంటే ప్రతి కుటుంబంలో తల్లి మొదలుకొని పిల్లల వరకు, గ్రాండ్ మదర్ వరకు ఖచ్చితంగా ఆడపిల్లలు ఉంటారు. అండ్ వాళ్ళ సేఫ్టీని వాళ్ళు ఎట్లా పర్సీవ్ చేస్తున్నారో మనకు తెలిస్తేనే, అంటే ఒక మగ పిల్లవాడిగా నేను ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక అంకుల్గా, ఒక మామగా, నేను ఐ హ్యావ్ టు సీ యాజ్ ఎ ఫ్రెండ్గా నా పక్కనున్న అమ్మాయి ఇన్ వాట్ ఎవర్ కెపాసిటీ దే ఆర్ దే ఫీలింగ్ సేఫ్ విత్ దెమ్సెల్స్ అండ్ విత్ ద సొసైటీ. ఖచ్చితంగా మనకైతే అర్థమవుతుంది కదండి ఎందుకు సేఫ్గా ఫీల్ కావటం లేదన్న స్పృహ ప్రతి మగవాడికి ఉంటుంది. కానీ వీ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ ఇట్. అట్లా వర్క్ చేయాలి అంటే యంగ్స్టర్స్లో ఉన్న కాన్షియస్నెస్ని మనము కొలాబరేటివ్ అప్రోచెస్ ద్వారానే మనం చేయొచ్చు. అందరం కలిసి పని చేస్తే ఆ కాన్షియస్నెస్ని సొసైటీలో ఇంప్రూవ్ చేయొచ్చు అన్న ఒక ఆలోచనతో క్లబ్స్ ఫామ్ చేశాం, గర్ల్ సేఫ్టీ క్లబ్స్. అండ్ ద వే దే ఆర్ గివింగ్ ఐడియాస్, ద వే దే ఆర్ వర్కింగ్ యంగ్స్టర్స్, ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ పాజిటివిటీ దట్ వీ హ్యావ్ గుడ్ టైమ్స్ అహెడ్ అన్న ఒక. అండ్ ఐ థింక్ ఇప్పుడు 12 కాలేజెస్లో సక్సెస్ఫుల్గా చేశాము. మన ఆలోచన ఏమంటే 2200 కాలేజెస్ ఉన్నాయి తెలంగాణలో. ప్రతి డిగ్రీ కాలేజ్లో, ప్రతి ప్రొఫెషనల్ కాలేజ్లో గర్ల్ సేఫ్టీ క్లబ్స్ ఏర్పాటు చేయాలి. అంటే ఒక గర్ల్ షుడ్ నాట్ ఓన్లీ బి యాక్చువల్లీ సేఫ్, అంటే నిజంగానే సేఫ్గా ఉండడమే కాకుండా సేఫ్గా ఉన్నాను ఒక ఫీలింగ్ కూడా వాళ్ళలో కలిగించాలి అన్నది మన ఆబ్జెక్టివ్. అది యంగ్స్టర్స్ ద్వారానే చేయాలని మనం చాలా దృఢంగా సంకల్పించాము. మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ విల్ గో అహెడ్. ఈ సమస్యల మీద, సమాజంలో జరుగుతున్న చాలా ఇష్యూస్ మీద కవితలు రాస్తున్నట్టే మధ్య. అవును, ఈ మధ్య ఏం కాదండి, నేను మామూలుగానే రాసేదాన్ని, చాలా చిన్న వయసు నుండి రాసేదాన్ని. బట్ ఆఫ్ లేట్ అంటే లేయర్స్ లాగా మైండ్లో డిఫరెంట్ లేయర్స్ వచ్చాక ఆ లేయర్ కిందికి పోయినప్పుడు మళ్ళీ పైకి రాదు కదా. అవునవును, నిజమే అండి, నిజమే. ఇట్ ఈస్ నాట్ ఫర్ పబ్లికేషన్, ఇట్ ఈస్ నాట్ టు టెల్ ఆర్ షేర్ విత్ సంబడి. అంటే ఇప్పుడు మీరు ఏదైతే మోటో కింద తీసుకున్నారో దాని మీద కామన్ మ్యాన్కి అర్థమయ్యేలాగా మీరు ఏమన్నా ఒక మాట చెప్పాలనుకుంటే చెప్పచ్చు. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం పని చేస్తారు అన్నది తెలియాలి అంటే ఫస్ట్ థింగ్ మీరు మీ లోకల్ పోలీస్ స్టేషన్ తెలుసుకోండి, పోలీస్ ఏం చేస్తారో తెలుసుకోండి. లైక్ వైజ్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ఫర్ దట్ మ్యాటర్. మీరు హెల్ప్ చేయాలి అంటే ఏం ఎమర్జెన్సీ నంబర్స్ ఉన్నాయో కనీసం, అంటే మీకే సమస్య రాకపోవచ్చు, పక్క వాళ్ళకు కూడా సమస్య రావచ్చు, ఏమి ఎమర్జెన్సీ నంబర్స్ ఉన్నాయి అన్నది మినిమం మనము ఏమి టెక్నాలజీ ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు. ఎవ్రీబడి హ్యాస్ అ స్మార్ట్ ఫోన్. మినిమం ఏ అప్లికేషన్ వాడితే నేను వేరే వాళ్ళకు ఇప్పుడు రాంగ్ పార్కింగ్ చేశారండి ఎవరైనా, చిన్న సమస్య చెప్తాను. అవునండి, మీ వెహికల్ తీయలేకపోతున్నారు, మీరు ఎలా చెప్తారు? ఇమ్మీడియట్ రెస్పాన్స్ రావాలంటే ఆ ప్రాబ్లం నేను కూడా ఫేస్ చేశాను, నాకు చెప్పరా ప్లీజ్. మీరు హాకై డౌన్లోడ్ చేసి ఆ వెహికల్ ఫోటోగ్రాఫ్ పెట్టి లొకేషన్ మేము ఆల్రెడీ ఐడెంటిఫై చేస్తాము, సీ వెదర్ పోలీస్ కమ్ ఆర్ నాట్.
ఓకే. అండ్ యు ఆర్ ఇన్ ఎమర్జెన్సీ, యూ కెన్ డౌన్లోడ్ అండ్ యూజ్ వెన్ యూ నీడ్ ఇట్. అంటే ప్రతిరోజు అప్లికేషన్ వాడక్కర్లేదు, మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ 100 అన్నది చాలా ఎమర్జెన్సీ నంబర్. అండ్ 60% ఆఫ్ ద కాల్స్ ఊరికే చేస్తారు, యాక్చువల్లీ ఎమర్జెన్సీకి చేయాలి అండ్ ఇంకా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు షీ టీమ్స్ ఉన్నాయి, మీ ఇంట్లో ఎవరన్నా అమ్మాయి ఉంది, నైట్ ఎప్పుడో వస్తుంది అండ్ షీ విల్ ట్రావెల్ అలోన్, వై కాంట్ దే హ్యావ్ షీ టీమ్ నంబర్స్? అండ్ ఎవరో టీజింగ్కి గురి కాబడుతున్నారు, స్టాకింగ్కి గురి కాబడుతున్నారు, సైబర్ స్టాకింగ్ గురి కాబడుతున్నారు, వై కాంట్ యూ టేక్ షీ టీమ్ నంబర్ అండ్ దెన్ అప్రోచ్ మీ. ఇదైతే కాన్ఫిడెన్షియల్గా పెడతాం. దీస్ ఆర్ ఆల్ మేము ప్రచారం అయితే చేస్తున్నాము. ఆ నంబర్స్ మీరు కొడితే వచ్చేస్తాయి, ఈవెన్ నెట్లో ఊరికే టైప్ చేస్తే వస్తాయి. 100 ఈజ్ సో ఈజీ టు రిమెంబర్. అండ్ సిమిలర్లీ హాకై ఈజ్ సో ఈజీ టు డౌన్లోడ్ లైక్ ఎనీ అదర్. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ ఫర్ యువర్ ఓన్ సేఫ్టీ. మీ సేఫ్టీ కోసం మీరు వాడుకోవడానికి ఇవి ఉన్నాయి. మనం ఎంతైతే ఎంటర్టైన్మెంట్కి మనం దీన్ని వాడతామో మన సేఫ్టీకి కూడా వాడుకోవాలని ఒక పోలీస్ ఆఫీసర్గా నా విజ్ఞప్తి. మినిమం 100కి డయల్ చేయడము, మినిమం ఒక హాకై మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడము, మన లోకల్ ఏరియా పోలీస్ స్టేషన్ నంబర్ ఉండడము, మన లోకల్ ఏరియా షీ టీమ్ నంబర్ మన దగ్గర ఉండడం, ఇట్ ఈస్ ఇనఫ్. మినిమం థింగ్స్. అండ్ ఎక్కడైనా ఏదైనా జరుగుతుంది, మీరు రిపోర్ట్ చేయాలనుకున్నారు, యూ కెన్ రిపోర్ట్ టు అస్. డయల్ అండ్ రిపోర్ట్, పుట్ ఏ మెయిల్ అండ్ ఆర్ పుట్ ఆన్ అవర్ హాకై చేయొచ్చు. మీ ఇంట్లో మీరు ఒక సర్వెంట్ మెయిడ్ని పెట్టుకున్నారు, బట్ వాళ్ళ గురించి మీకు డౌట్, రేపొద్దున ఇవన్నీ ఏమన్నా చేసి వీళ్ళు మమ్మల్ని మోసం చేస్తారేమో అని, యూ కెన్ డౌన్లోడ్ ఫర్ వెరిఫికేషన్, యూ కెన్ పుట్ ఆన్ హాకై. బట్ మేము ఒక్కరమే ప్రచారం చేయాలంటే కూడా we are insufficient, no? We have multivarious duties. చేసేస్తారు ఒక డిపార్ట్మెంట్. This is my request, విజ్ఞప్తి అనుకోండి ఏదైనా. మినిమం సేఫ్టీ ఇష్యూస్, హౌ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అన్నది ప్రతి సిటిజన్కి తెలియాలి. అండ్ హూమ్ టు అప్రోచ్ ఫర్ వాట్ అన్నది తెలుసుకొని ఉండాలి. మీరు సడన్లో మీ మనీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఏటీఎం నుంచి, మీరు ఏటీఎం బ్లాక్ చేయడానికి ఎవరిని అప్రోచ్ చేయాలి? మీకు సైబర్ క్రైమ్ రిపోర్ట్ అవుతుంది, మీరు ఎలా అప్రోచ్ చేయాలి, ఎవరికి అప్రోచ్ కావాలి? అండ్ దేర్ ఆర్ ఓన్లీ ఫ్యూ నంబర్స్ టు రిమెంబర్ అండ్ వీ కెన్ స్టోర్ యాజ్ వెల్ అండ్ దెన్ ఫాలో ఇట్ అప్. నిజం మ్యామ్. నాకు ఈ ఇష్యూ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు మొన్న మాత్రం ఆ అమ్మాయి డాక్టర్ చనిపోయిన అమ్మాయిదే గుర్తొస్తుంది. సిస్టర్కి ఫోన్ చేసింది, 2-వీలర్ పార్క్ చేసి ఆ లారీలు వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళిపోయి కాల్ చేసి పడేసిన సిచ్యువేషన్. నిజంగా అమ్మాయి అంత ఎడ్యుకేటెడ్ అయ్యింది, ఒక డాక్టర్కి ఎందుకు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక 100కి డయల్ చేసి ఐఎమ్ హియర్ అని ఒక మాట ఎందుకు చెప్పలేకపోయింది? ఇట్ ఈస్ నాట్ క్వశ్చన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి, ఇట్ ఈస్ అ క్వశ్చన్ ఆఫ్ అవేర్నెస్. యూ మే బి ఎడ్యుకేటెడ్, ఎడ్యుకేషన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ బీయింగ్ అవేర్ ఆఫ్ థింగ్స్, ఇస్ంట్ ఇట్? నా విజ్ఞప్తి ఏమంటే మీరు ఎడ్యుకేటెడ్ కావచ్చు, బట్ బీ అవేర్. లైక్ రైట్ టు ఓట్, దట్ ఈస్ ఎ రైట్, యూ హ్యావ్ టు ఓట్. If you don't vote, however educated you are, you mean that we are fools, ante kada. We are not voting antene mana democracy ni maname, mana nirnayadhikaranni maname పోగొట్టుకుంటున్నాము. And we have no right to say that tomorrow it happened like that and it happened like this. మ్యామ్, ఇంకొక విషయం, యాక్చువల్లీ సుప్రీంకోర్టు ఇప్పుడు స్కిన్ టు స్కిన్ అనే దాని మీద ఇచ్చింది. అంటే ఇప్పుడు ఆఫీసెస్లో చాలామంది చాలా రకాలైన అబ్యూస్కి గురవుతున్నారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మనం విమెన్ ఎలాంటి అవేర్నెస్ కలిగి ఉండి ఎంత కేర్గా ఉండాలి అనేది పాయింట్లో మీరు అన్న ఒక మాట చెప్తారా విమెన్ ఉద్దేశించి? ప్రతి వర్క్ ప్లేసెస్ హెరాస్మెంట్ యాక్ట్ ప్రకారంగా ప్రతి ప్రైవేట్ ఆఫీస్ కావచ్చు, పబ్లిక్ ఆఫీస్ కావచ్చు, ఒక సెంట్రల్ కంప్లైంట్ సెల్ హ్యాస్ టు ఎగ్జిస్ట్. దాంట్లో ఆ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంటే కాకుండా ఖచ్చితంగా ఒక ఉమెన్, తర్వాత బయట నుంచి ఒక ప్రామినెంట్ పర్సన్ ఆ ఐసీసీలో ఉండాలి, ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలో. ఆ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఫామ్ అయ్యిందా లేదా అన్నది ప్రతి ఉమెన్ చూసుకోవాలండి. ఒకవేళ కాకపోతే యూ సీ దట్ ఇట్ ఈస్ ఫార్మ్, యూ ఆస్క్ యువర్ మేనేజ్మెంట్ దట్ దే ఆర్ ఫార్మ్, లెట్ మీడియా వర్క్ ఆన్ ఇట్, వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్, లెట్ ఎవ్రీబడి. మనం ఎట్లయితే షీ టీమ్స్ని తీసుకొచ్చామో అదే రకంగా మీ పర్టికులర్ ఆర్గనైజేషన్, హౌఎవర్ స్మాల్ ఇట్ ఈస్, మీ దగ్గర ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉందా? ఓకే, ఈజ్ ఇట్ ఎగ్జిస్టెంట్ ఆర్ నాట్? అండ్ మీకు కంప్లైంట్స్ చేసే అధికారం న్యాచురల్గా వచ్చేస్తుంది. అండ్ వీఆర్ గోయింగ్ ఆన్ బోర్డ్ టు ఇట్, దట్
వెరీ సూన్ ప్రతి చోట షీ టీమ్స్ ద్వారానే ఇది కూడా తీసుకెళ్లాలన్న ప్రయత్నము ఈ ఇయర్లో చేస్తాము. ప్రతి చోట బోర్డులో డిస్ప్లే చేసేట్టు ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ చైర్మన్ ఎవరు, మెంబర్ ఎవరు, ఇది ఇన్వేరియబుల్గా డిస్ప్లే చేసేటట్లు వీఆర్ టేకింగ్ స్టెప్స్. మోస్ట్ ప్రాబబ్లీ వీ విల్ బీ గోయింగ్ అండ్ దెన్ డూయింగ్ ఇట్ అదర్ దాన్ టెక్నాలజీ యూటిలైజేషన్ ఆల్సో. అదొకటి మ్యామ్, మొన్న మదనపల్లిలో జరిగిన ఇష్యూ మీరు చూసే ఉంటారు. ఇద్దరు ఆడపిల్లలు చనిపోయిన సిచ్యువేషన్లో యాజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ ఈ జోన్కి తెలంగాణకు సంబంధించి మీరు, నేను మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న కాదు, కానీ యాజ్ ఏ ఏమంటారు రెస్పాన్సిబుల్ సిటిజన్గా అడుగుతున్నాను అంతే, యాజ్ ఎ కామన్ మ్యాన్గా అడుగుతున్నాను మిమ్మల్ని నేను. ఏంటంటే అసలు అంత చదువుకుని వాళ్ళు ఎవరో అఘోరాల దగ్గర తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చచ్చిపోతే నెక్స్ట్ డే మార్నింగ్ ఒకవేళ ఉందనుకుందాం, కాస్త పునర్జన్మ కూడా ఉందని అనుకుందాం అన్న, నెక్స్ట్ డే మార్నింగే పుట్టేస్తారా ఏంటి? అంత పిచ్చితనంగా ఎలా ఉన్నారు మ్యామ్ అసలు? మీరే ఆన్సర్ చెప్పారు, ఇట్ ఈస్ ఎ మెంటల్ హెల్త్ ఇష్యూ అంతే. అండ్ బేసికలీ కోవిడ్ టైమ్స్ చాలా కుటుంబాల్లో ఇలాంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ హ్యావ్ క్రాప్డ్ అప్. అంటే మనను ఒక ట్రాన్స్లోకి మనం చదివి చదివి we will go into a particular thinking that we are that, and ఒక పర్టికులర్ యాక్టివిటీనే కంటిన్యూస్గా చేసి అదే పర్ఫెక్ట్ యాక్టివిటీ అని అనుకోవడం, దిస్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఇన్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. చదువుకి, అక్కడ వాళ్ళకున్న చదువుకి, వాళ్ళకున్న నాలెడ్జ్కి, వాళ్ళు పిల్లలకు నేర్పించిన పాఠాలకు ఏ రకంగా ఇది సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు కన్ఫైన్ అయిపోయారు ఒక 4 walls మధ్యలో. వాట్ హ్యాపెండ్ ఇన్ దేర్ మైండ్ ఈజ్ సంథింగ్ వాట్ వాజ్ రిఫ్లెక్టెడ్, బట్ ఇట్ ఈస్ సచ్ ఎ ట్రాజడీ ఎనీవే. కానీ మీరు చెప్పినట్టు కోవిడ్ టైంలో మాత్రమే చాలామంది పిల్లలు, విమెన్ మెంటల్ ఇష్యూస్ చాలానే వచ్చాయి. ఎస్ అండి, ఎస్. మనం దీనికి అనుగుణంగా కూడా వీ హ్యావ్ మెంటల్ ఇష్యూస్ రావడం వల్లనే ఏం చేశారంటే, ఎవరితో కాంటాక్ట్ లేకపోవడం వల్ల సైబర్ క్రైమ్స్ విపరీతంగా పెరిగింది. ఆల్మోస్ట్ 70% ఇంక్రీజ్ డ్యూరింగ్ కోవిడ్ సైబర్ క్రైమ్స్. ఎందుకంటే నేను ఆన్లైన్ ఫ్రెండ్షిప్స్, ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ అసోసియేషన్స్, ఆన్లైన్ మనీ ట్రాన్సాక్షన్స్, అండ్ బోత్ ఫినాన్షియల్ యాజ్ వెల్ అస్ ఫిజికల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఆన్లైన్లో జరగడం వల్ల, అండ్ నాకు ఎలా సేఫ్గా ఉండి అవన్నీ చేయాలో తెలియదు. ఆ సేఫ్గా ఉండడం తెలియకపోవడం వల్ల నేను ఆటోమేటిక్గా ఐ విల్ బికమ్ ప్రే, నేను దానికి పావుగా అయిపోతాను. అది చూసి మనము ఇంత సర్జ్ ఉంది కదా, వాట్ ఈస్ ద రీజన్ అని మాకు కూడా ఇనిషియల్ మార్చ్ అయిపోయిన తర్వాత వీఆర్ పర్ప్లెక్స్డ్, ఎస్పెషలీ సైబర్ క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. అండ్ సడన్గా మార్చ్ 22 తర్వాత ఏప్రిల్ ఎండింగ్ వరకు డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ మాకు ఏవైతే రిపోర్ట్ అవుతాయో 100కి కానీ అదర్వైజ్ చాలా తగ్గిపోయాయి. ఓకే, ఎందుకంటే పర్పెట్రేటర్స్ ఇంట్లో ఉంటారు కదండి. దెన్ వన్స్ లాక్డౌన్, సెకండ్ లాక్డౌన్ తగ్గగానే విపరీతంగా సర్జ్ అయ్యాయి. దట్ ఇట్ సెల్ఫ్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఒక సర్వే చేసాము. చేసి ఒక మంత్ లాంగ్ సైబర్ క్రైమ్స్ మీద అవేర్నెస్ అన్ని యంగ్స్టర్స్కి, పేరెంట్స్కి మా ప్రయత్నం మేము చేసాము. అండ్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ నౌ ఆల్సో. అండ్ ఐ థింక్ ఇన్ ద డేస్ టు కమ్ మనం ఇప్పుడు వీ గాట్ యూస్ టు that there is no need of physical contact for many things. We can just get in touch online. అంటే అది ఇంకొక సైడ్ ఆఫ్ ద కాయిన్ ని ఎక్స్పోజ్ చేస్తుంది. మనము ఎస్ వీఆర్ గెటింగ్ ఇన్ టచ్ ఇన్ ఎ వెరీ ఈజీ వే, బట్ ఇంకో సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటంటే వెదర్ ఐఎమ్ సెక్యూర్ ఆర్ నాట్. ఆ సెక్యూరిటీ ఆస్పెక్ట్ని ఖచ్చితంగా అవేర్నెస్, అంటే సెకండ్ లెవెల్ ఆఫ్ అవేర్నెస్. ఇది కూడా మనకు ఇన్ని రోజులు నువ్వు కాలేజ్కి వెళ్తే నీకున్న 10 మంది ఫ్రెండ్స్, 20 మంది ఫ్రెండ్స్లో ఎవరు మంచి వాళ్ళో ఎవరు చెడ్డ వాళ్ళో చూసుకోమని పేరెంట్స్ చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడు నీకు తెలియని వాళ్ళతో 100 మందితో నువ్వు ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు నో హూ ఈస్ గుడ్, హూ ఈస్ బ్యాడ్. ఓన్లీ వే ఈస్ ఫస్ట్ యూ షుడ్ బీ సేఫ్, నాట్ డిస్క్లోజింగ్ ఇన్ఫర్మేషన్ బియాండ్ ఏ పర్టికులర్ లెవెల్. ఆ మాత్రం మనము ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం. అవును మ్యామ్, ఇందాక మీరు అన్నట్టు యాక్చువల్లీ మనం మంచి ఎక్కువ పంచట్లేదేమో, ఇలా వెళ్తే ఇలా అయిపోతుందేమో, వీళ్ళతో మాడితే అలా అయిపోతుందేమో అంటే మ్యామ్ నిజంగా అలాగే నిజంగా జరుగుతుంది కదా బయట. ఇలా జరుగుతుంది, జాగ్రత్తగా ఉండమని చెప్పకపోతే ఎలా? మనం అంటే చెప్పడం కంటే మనం ఫస్ట్ తెలుసుకోవాలి. యాజ్ పేరెంట్, యాజ్ టీచర్, యాజ్ సంబడి, ఫస్ట్ వీ హ్యావ్ టు నో హౌ వీ కెన్ బి సేఫ్.
ఇప్పుడు చూడండి, ఒక మేజర్ 18 years దాటిన అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ యూ డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ సెక్స్ అని మనం చెప్పలేము యాజ్ పర్ లా. బట్ అట్లీస్ట్ వీ షుడ్ టీచ్ హౌ దే కెన్ గో ఫర్ ఎ సేఫ్ సెక్స్. అంతవరకు మన సొసైటీ ఎదగలేదు. బట్ స్టిల్ అవన్నీ సేఫ్టీ ఆస్పెక్ట్స్ విచ్ వీ హ్యావ్ టు టెల్ దట్ యూ షుడ్ నాట్ గో బియాండ్ దిస్ విల్ మేక్ యూ అన్సేఫ్ అని చెప్పాలి. అంతేగాని ఇది మన సొసైటీలో మనం ఏం చేస్తాం, ఇది తప్పు, తప్పు కంటే కూడా అన్సేఫ్ అన్నది మనం చెప్తే ఐ థింక్ యూత్ విల్ అండర్స్టాండ్ ఇట్ ఇన్ అ బెటర్ వే. లైక్ వైజ్ సైబర్ క్రైమ్స్ కూడా నేను ఎవరితో కాంటాక్ట్లో లేను, నేను ఉన్నది ఓన్లీ ఆన్లైన్ ఎడ్యుకేషను. వాట్ ఈజ్ రాంగ్ ఇఫ్ ఐ గెట్ ఇన్ టచ్, నాకు వరల్డ్ అంతా ఏం జరుగుతుందో తెలుస్తుంది అని ఒక యూత్ ఎవరికైనా కూడా ఒక భావన, తప్పులేదు, ఇట్ ఈస్ నెవర్ రాంగ్. బట్ ఓన్లీ థింగ్ ఇస్ you share too much of your personal information and tomorrow you expect that somebody has hacked into your account, which is a totally opposite scenarios. Yes. అదేదో ముందే కొంచెం జాగ్రత్తగా ఉంటే you are not giving a chance to somebody to go beyond a particular limit. తర్వాత అంటే చాలామంది అనుకునేది ఏంటి అంటే విమెన్స్ వింగ్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ అంతగా పట్టించుకోవట్లేదు అనేది ఒక మిత్ అనేది ఉంది. ఇది ఎంతవరకు నిజం అంటారు మ్యామ్? గవర్నమెంట్ ప్రయారిటీ దీనికి ఒక్కటే ఇస్తుందండి. ఎవరన్నారో కానీ ప్రయారిటీ అండ్ ఈస్ గివింగ్ ప్రయారిటీ ఓన్లీ ఫర్ దిస్ వింగ్. Is it? Yes. That's really so nice, ma'am. Really, ఈ లాక్డౌన్ అయిన తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ ఎలాంటి కేసెస్ ఎక్కువగా చూస్తున్నారు అని అంటే ఏం చెప్తారు మ్యామ్? సైబర్ క్రైమ్స్. There is a huge surge in cyber crimes which is continuing. Number 1. Number 2, domestic violence. అంటే harassment cases. And beyond this, any other kinds of offenses. Then ఇప్పుడు రేప్స్, సెక్షువల్ అబ్యూస్ తీసుకోండి, ఇట్ ఈస్ ఆన్ ద సేమ్ లెవెల్. కాకపోతే మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి సెపరేట్ మాడ్యూల్స్ నడుస్తున్నాయి కాబట్టి వీఆర్ ఏబుల్ టు నో దీన్ని ఎలా కౌంటర్ చేయాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ 94 and above percentage of sexual abuse cases are done by near and dear. Yes, ma'am. తెలిసిన వాళ్ళు చేస్తారు. దానికి మనము ఏ రకమైన అవేర్నెస్ ఎవరికి తీసుకొస్తే సొసైటీలో ఒక దృక్పథం మారుతుంది. వన్ సైడ్. ద అదర్ సైడ్ ఈస్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఓన్ ఫాదరో, ఓన్ బ్రదరో, కజినో, మామనో అయితే ఏం చేస్తారు, మనము ట్రయల్ వరకు తీసుకొని వచ్చిన తర్వాత ఆ ట్రయల్లో వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో జరిగిందని చెప్పరు. దే విల్ కాంప్రమైజ్. అండ్ వేర్ ఆర్ వీ గోయింగ్ ఇఫ్ వీ కాంప్రమైజ్? అంటే మేము శిక్షలు తీసుకొని రాలేము. సొసైటీలో అవేర్నెస్ అంటే దిస్ ఇస్ సంథింగ్ విచ్ హ్యాస్ టు డూ విత్ వాల్యూస్, విలువలతో కూడినది. ఇది అది కూడా సమాజ విలువలతో కూడినది. ఈ రెండు పని చేయనప్పుడు స్టిల్ వీ హ్యావ్ టు కీప్ విమెన్ సేఫ్. మన విమెన్ సేఫ్గా ఉండాలని మనమే కోరుకుంటున్నాం, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు. హౌ విల్ ఇట్ గో? దాని మీద ఐ థింక్ మేము మంచి స్ట్రాటజీతో వీ విల్ గో వన్ సైడ్ బై ఎస్టాబ్లిషింగ్ భరోసా సెంటర్స్. అంటే ఒక చైల్డ్ కానీ ఒక ఉమెన్ కానీ సెక్షువల్ అబ్యూస్ జరిగింది అని పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళని నేరుగా భరోసా సెంటర్కి తీసుకొచ్చి A to Z అంటే ట్రయల్ వరకు అక్కడే ఆ విక్టిమ్కి సపోర్ట్ ఇచ్చే రకంగా మనము భరోసా సెంటర్స్ ఆల్రెడీ 4 ఎస్టాబ్లిష్ అయ్యాయి, ఇంకో 6 ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. ప్రతి జిల్లాలో తీసుకొని వస్తాము. దానివల్ల మా కన్విక్షన్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది. 1. 2, విక్టిమ్స్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయొచ్చు. మళ్ళీ రీవిక్టిమైజ్ కాకుండా, మళ్ళీ సొసైటీ వాళ్ళని ఒక విక్టిమ్ లాగా చూడకుండా చేసే విధానాన్ని అవలంబించడానికి భరోసా సెంటర్స్ స్థాపిస్తాము. దాన్ని ఫంక్షన్ చేయడానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఇక్కడ నుంచి ఫామ్ అయ్యాయి. దాన్ని పెద్ద ఎత్తున చాలా సస్టైన్డ్గా తీసుకెళ్తాము. ఇంకో సైడ్ అవేర్నెస్. మనము ఏదో పబ్లిక్ ప్లేస్లో చెప్తున్నాం, మీరు పబ్లిక్ ప్లేస్లో పోతే సేఫ్గా లేరు, మీరు హాకై డౌన్లోడ్ చేసుకోండి అంటున్నాము, మీ వాళ్ళతో కాంటాక్ట్లో ఉండి అంటున్నాము. బట్ యాక్చువల్ ప్రాబ్లమ్ ఈస్ కమింగ్ విత్ ద నోన్ పీపుల్. అట్లాంటప్పుడు మనం బాయ్స్కి ఈక్వల్గా టీచ్ చేయాలి. మీరు ఏ రకమైన సభ్యత ఒక స్త్రీ పట్ల చూపించాలి అన్నది నేర్పించడము బాయ్స్కి మోర్ అండ్ మోర్ అవేర్నెస్. దానికే ఈ వాలంటీర్ క్లబ్స్ ఫామ్ చేసాం. దాంట్లో ఎక్కువగా బాయ్స్ని పార్టిసిపేట్ చేయిస్తున్నాం. సో దట్ టుమారో ఇఫ్ దే లెర్న్ how to deal with a girl, if they learn how to respect a woman, probably our issues will reduce more and more in times to come. మ్యామ్, ఇప్పుడు మనం అంటున్నాం ఏంటంటే ఆడపిల్లని మగపిల్లని సమానంగా చూడండి. ఇప్పుడు మన ఇళ్లల్లో మనం అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిన సమానమైన విద్య అయితే ఇస్తున్నాం,
ఏమైనా ఆస్తులు ఉంటే ఇద్దరికి సమానంగా ఇస్తున్నాం, పెట్టుబడుల విషయంలో కానీ ఏదైనా సరే సమానంగా చేస్తాం. కానీ పెంపకం విషయంలో డెఫినెట్గా ఇది నీకు మంచి జరగదు, ఇది ఈ బ్యారికెట్లో ఉంటే నీకు మంచిది అని అమ్మాయికి చెప్తాము, అబ్బాయి కూడా ఎలా ఉండాలో కూడా మనం చెప్తాం. అయినా కూడా ఎక్కువ కన్సర్న్ మనకి అమ్మాయి లైఫ్ ఏమైపోతుందో అన్న పాయింట్లో జాగ్రత్త ఎక్కువ తీసుకుంటాం. సో అక్కడ వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే, మీరు సమానత్వం అని బయట మాట్లాడతారు, ఇంట్లో మాత్రం మా ఇద్దరిని సమానంగా చుట్టలేదు, వాడికి బండించి పంపిస్తావు, రాత్రి నన్ను బండించి పంపించడానికి భయపడతావు అని అంటే సేఫ్టీ మెజర్సే కదా మ్యామ్ ఇక్కడ అగైన్. అంటే మీరు కన్వెన్షనల్ టర్మ్స్ లో సేఫ్టీ ఆలోచించడం కదండి ఇదంతా. Yes, ma'am. ఒక అమ్మాయిని మీరు పెంచే విధానంలోనే ఏదైనా సమస్య వస్తే డీల్ చేసుకోవడం నేర్పించాలి. కానీ నువ్వు డీల్ చేసుకోలేవు కాబట్టి నేను నిన్ను పంపను, నువ్వు డీల్ చేసుకోలేవు కాబట్టి నేను నీ పట్ల ప్రొటెక్టివ్ గా ఉంటాను అనడము ఇట్ ఈస్ రియలీ వెరీ కాంట్రడిక్టరీ. సెకండ్ థింగ్, ఇంకొకటి, ఇంత ప్రొటెక్టివ్ గా పెంచి రేపొద్దున పెళ్లి చేసి ఆస్తి ఇచ్చి చదువు చెప్పించి అండ్ రేపు పొద్దున పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి వాట్ దే డూ, మా పేరెంట్స్ అంటే కాంట్రడిక్టరీగా అక్కడ ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది, కొన్ని రోల్స్ ప్లే చేయాలి. హౌ కెన్ దే ప్లే ద రోల్? ముందు నుంచి రియల్ ఫ్రీడమ్, ఈక్వల్ ఫ్రీడమ్ అమ్మాయికి అబ్బాయికి ఇస్తే ప్రాబబ్లీ టుమారో ఈవెన్ ఆఫ్టర్ దే గెట్ మ్యారీడ్ దే విల్ నో హౌ టు బీ స్మార్ట్, హౌ టు డీల్ ద థింగ్స్ వెల్. ఎస్ మ్యామ్, ఐ డూ యాక్సెప్ట్ విత్ యూ డెఫినెట్లీ, నో డౌట్. అందులో ఎవరైతే ఇంట్లో సర్వెంట్స్ ఉంటారో, అర్ధరాత్రిన అపరాత్రిన డ్రైవర్లు సర్వెంట్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి అమ్మాయిలు బయటకు వెళ్ళి ఇంటి అవసరాలకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఎక్కువ అవసరం వచ్చేది ఎవరికి, బిలో పావర్టీ, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ వాళ్ళకి మాత్రమే ఎక్కువగా బయట పనులు, ఇంటి పనులు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జనరల్గా మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎలా ఉంటుంది, పంపడం ఎందుకు, సమస్యని తెచ్చుకోవడం ఎందుకు, పంపకుండా ఉంటే బెటర్ కదా, పంపించి తనలో ప్రేమ తెచ్చుకోవడం అనే పర్సెప్షన్ అండి. దట్ ఈస్ ఓన్లీ పర్సెప్షన్. ఈవెన్ ద రిజల్ట్ అంటే మనకి ఇచ్చిన స్టాటిస్టిక్స్ కూడా అదే ప్రూవ్ చేస్తుంది కదా. ప్రాబ్లం ఫర్ ద గర్ల్ ఈజ్ నాట్ అవుట్ సైడ్, ప్రాబ్లం ఫర్ ద గర్ల్ ఈజ్ విత్ ఇన్. స్టేట్ లో రిపోర్ట్ అయ్యే 240 చైల్డ్ అబ్యూస్, సీరియస్ సెక్షువల్ అబ్యూస్ కేసెస్ లో దాదాపుగా 210 నోన్ పీపుల్ చేస్తున్నారు. Whom are you protecting the girl from? You make girl independent. You make girl how to deal with herself. చిన్న వయసు నుంచి వాళ్ళ సమస్యలను వారు ఎలా డీల్ చేసుకోవాలో నేర్పించగలిగితే ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద ఇష్యూస్ ఆర్ సాల్వ్. నంబర్ 1. నంబర్ 2, అబ్బాయిని సెపరేట్ గా పెంచినట్లే కదా నువ్వు అబ్బాయికి బైక్ ఇచ్చి పంపించడం, అమ్మాయిని ప్రొటెక్టివ్ గా చూడడం. అంటే ఎయిదర్ యూ రెస్ట్రిక్ట్ బోత్ ఆఫ్టర్ సర్టన్ టైం. నువ్వు 10 తర్వాత పోకూడదంటే ఇద్దరు పోకూడదు, లేదంటే ఇద్దరిని అలౌ చేయాలి. బై టెల్లింగ్, తగిన జాగ్రత్తలు చెప్పి, ఒకవేళ ఇలా ఉంటే మీరు ఇలా అప్రోచ్ కావచ్చు అని చెప్పి యూ హ్యావ్ టు సెండ్. వన్స్ ఎ గర్ల్ లెర్న్స్, షీ విల్ లెర్న్ ఫర్ లైఫ్. దట్ మచ్ ఇస్ హూఎవర్ ఇట్ ఈస్, గర్ల్ ఆర్ ఎ బాయ్. ఇంకొక విషయం చెప్తాను, ఇంట్లోనే జరిగింది ఇష్యూ. అమ్మాయి ఏమో మా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి మేము వెళ్ళాలి, నైట్ మేము కేక్ కటింగ్ చేయాలి ముందు రోజు అని అన్నది. దాన్ని నన్ను వద్దమ్మా, ఇట్స్ నాట్ సేఫ్ అన్నాను. అదే వాడు నైట్ కాదు డే టైం, పిల్లడు 9th క్లాస్ చదువుతున్నాడు, డే టైం కేక్ కటింగ్ ఉంది అంటే వెళ్ళరా అన్నాను. అదిగో నేను నైట్ వెళ్తానంటే వద్దన్న, వాడు డే టైం పంపిస్తానంటే వెళ్తానన్నావు, నన్ను డే టైం కూడా నువ్వు వెళ్ళొద్దని అంటావు. అంటే ఇక్కడ ఓన్లీ మ్యామ్ ఆలోచించేది ఏంటంటే, ఏమన్నా అయిపోతే అమ్మాయి లైఫ్ ఏమైపోతుందన్న ఒకే ఒక కన్సర్న్ చాలా భయంలోకి నెట్టేస్తుంది మదర్. మైండ్ సెట్ చేంజ్ కావాలండి, అంతకంటే నేను చెప్పగలిగింది ఏం లేదు. అంతేనా? యువర్ మైండ్ సెట్ హ్యాస్ టు చేంజ్ ద వే యూ లుక్ అట్ ఎ ఫీమేల్. మీ మైండ్ సెట్ మారాలి. అండ్ ఒక మ్యారేజ్ నుండి, ఒక అసోసియేషన్ నుండి, ఒక వర్కింగ్ కండిషన్ నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఒక ఉమెన్ నుంచి? ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ డిఫరెంట్? ఇప్పుడు నేను ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నానండి, ఒక మేల్ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, నా నుంచి వేరే ఎక్స్పెక్టేషన్, అబ్బాయి నుంచి వేరే ఎక్స్పెక్టేషన్ ఉందా? ఆబ్వియస్లీ లేదు. మరి మీ పెంపకంలో మాత్రం ఎందుకు ఎక్స్పెక్టేషన్ వేరే పెట్టుకోవాలి? మన పర్సెప్షన్ మారాలి. ఐ స్ట్రాంగ్లీ అడ్వకేట్ దిస్. Our perception towards the way we raise boys first has to change. Then the way we deal with girls has to change. They are more than safety. I feel a girl is more sensitive. ఏదైనా జరిగితే చాలా సెన్సిటివ్ గా ఫీల్ అవుతారు కంపేర్డ్ టు అ బాయ్. దాన్ని డీల్ చేసే విధానము పేరెంట్స్ కానీ లేకపోతే చుట్టూ ఇన్నర్ గ్రూప్ కానీ ఐ థింక్ దే హ్యావ్ టు లెర్న్. మీరు అన్నట్టు పావర్టీ లైన్, బిలో పావర్టీ లైన్, మిడిల్ క్లాస్, ఎస్ సేఫ్టీ ఇష్యూస్ ఉన్నాయి. సేఫ్టీ ఇష్యూస్ ఇంట్లో ఉన్నాయి, బయట కూడా ఉన్నాయి. బట్ ఏ కోణంతో మీరు అమ్మాయిని రెస్ట్రిక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు? సేఫ్టీ కోణంతో అయితే అది కరెక్ట్ కాదు.
పేట్రియార్కల్ లీనింగ్స్ అంతే, అంతకంటే ఐ డోంట్ థింక్. 10 తర్వాత రోడ్డు మీద అబ్బాయిలు ఎక్కువగా తిరుగుతారు, అమ్మాయిల పర్సంటేజ్ చాలా తగ్గిపోతుంది ఇన్ జనరలీ ఇన్ అవర్ సొసైటీ. Who is sending అబ్బాయిలు outside? After 11 all establishments are closed. Yeah. Why are you sending boys outside? కరెక్ట్. అంటే మీ పెంపకంలో ఫాల్ట్ ఉందని కదా, అమ్మాయిని పంపకపోవడం కాదు అక్కడ ఇష్యూ, అబ్బాయిలను ఎందుకు పంపారు? వాట్ ఈస్ ఎ యూస్? ఏమైనా చదువుకోవడానికి పోతున్నారా, లేదంటే ఇంకా దేనికైనా పోతున్నారా, ఎనీ జాబ్కి వెళ్తున్నారా? ఇప్పుడు 100 మంది 1000 మంది అమ్మాయిలు రాత్రి వర్క్ చేస్తున్నారు కదా ఐటీ ఫీల్డ్లో, వాళ్ళకి ఏం సేఫ్టీ ఇష్యూస్ ఉన్నాయి? ఎస్, there are no big safety issues for them outside when they come to job, when they travel. Safety issues are at home. yes, Probably safety issues are at workplace. ట్రూ మ్యామ్. సో మీరు చెప్పేది అయితే ఏంటంటే అలా పెంచే విధానంలో కూడా ఇద్దరిని సమానంగానే చూడాలి. అబ్బాయిలు వెళ్ళొచ్చు అన్న పర్సెప్షన్ రాంగ్ అండి. Correct. వెళ్ళకపోతే ఇద్దరు వెళ్ళకూడదు ఆఫ్టర్ ఎ ప్రిస్క్రైబ్డ్ టైం. రైట్. వెళ్తే ఇద్దరిని జాగ్రత్తలు చెప్పి ఇద్దరికి లిమిటేషన్స్ చెప్పి పంపాలి. నువ్వు ఒక అమ్మాయిని కనిపిస్తే ఇలా మనం ఏదో మనం హీరోల్లాగా యాక్ట్ చేయకూడదు అన్నది తల్లి నేర్పించాలి, కుటుంబం నేర్పించాలి, సమాజం నేర్పించాలి, ముఖ్యంగా తండ్రి చెప్పాలి, అదే తర్వాత తల్లి చెప్పాలి, తర్వాత టీచర్స్ చెప్పాలి. Isn't it? Yes ma'am. We never tell boys. Correct. Many a time we never tell boys certain things at all. మనం అబ్బాయిలకు వంట చేయమని చెప్తామా? ఇంట్లో మదర్కి హెల్ప్ చేయమని ఎంతమంది చెప్తారు? మదర్సే చెప్పరు. అవును. అండ్ ఎంతమంది చెల్లెలకి లేదా సిస్టర్స్కి, యంగర్ సిస్టర్స్కి, ఎల్డర్ సిస్టర్స్కి క్లోతింగ్కి హెల్ప్ చేయమని చెప్తామా? వాళ్ళ చోర్స్ డైలీ యాక్టివిటీస్ ఇంట్లో ఏమైనా ఉంటే దానికి చెప్తామా? ఆ అమ్మాయి నో వి డోంట్. బయట చేసే పనులు మాత్రం చెప్తాం. వై? మనము ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ సివిలైజేషనలీ మనం పేట్రియార్కల్ థింకింగ్, పితృస్వామ్య వ్యవస్థలో వచ్చిన ఆలోచనలే తప్ప యాజ్ సచ్ ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ సెక్స్. ఇట్ హస్ ఎస్ మన పరిస్థితులని మనము సేఫ్గా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మా లాంటి డిపార్ట్మెంట్స్ స్ట్రాంగ్గా పని చేయవలసిన అవసరం ఉంది. వెన్ గర్ల్స్ కమ్ అవుట్ మోర్ అండ్ మోర్. ఇప్పుడు చూడండి, మనము పిల్లలుగా ఉన్న వయసుకి ఇప్పటికీ చాలా మంది గర్ల్స్ దే హ్యావ్ కమ్ అవుట్ అండ్ దే ఆర్ వర్కింగ్. అండ్ దానికి తగ్గట్టు మీరు అన్నట్టు ఉమెన్ సేఫ్టీ వింగ్ ఫామ్ అయ్యింది. అంటే అవసరం ఏర్పడింది, ఖచ్చితంగా పని చేయవలసిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు ఖచ్చితంగా కౌన్సిలింగ్ సెంటర్స్ అవసరం ఏర్పడింది, ఖచ్చితంగా ఈ కేసెస్ని ప్రాపర్గా డీల్ చేయవలసిన అవసరం ఏర్పడింది. అండ్ వీఆర్ రేజింగ్ అప్ టు ద ఒకేషన్. అది యాక్చువల్ వే ఆఫ్ డూయింగ్ వర్క్. కానీ రెస్ట్రిక్షన్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ వీ షుడ్ థింక్ ఆఫ్ ఇన్ ఏ ప్రోగ్రెసివ్ సొసైటీ. ఎగ్జాక్ట్లీ మ్యామ్. వ్యూవర్స్ అందరికీ ఏంటంటే మేడం దగ్గరికి వచ్చిన ప్రతిసారి ఏదో కొత్త విషయం నేను నేర్చుకుంటాను. అట్ ద సేమ్ టైం మీ ఇంటర్వ్యూ చూసిన మీరు కూడా ఎంతో కొంత మారుతారని, ఎస్పెషల్లీ ఈ జెండర్ సెన్సిటైజేషన్ గురించి మీరు కూడా కొంత తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ టైం తీసుకుంటే ఏమనుకోవద్దు.